సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ అన్ అనదర్ బ్రాండ్ న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే నేను మైబాద్కి అయితే వెళ్తున్నా. ఎందుకంటే ఓటింగ్స్ ఉన్నాయి కదా, ఓట్ వేయాలి. సో దట్స్ వై అయితే వెళ్తున్నా. సో ప్రజెంట్ అయితే స్టేషన్లో ఉన్నా. చలో ఇంకో 10 minutesలో ట్రైన్ అయితే వస్తుంది. వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా. అండ్ ఈరోజు చలి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. దగ్గర ఒక 22 degrees అయితే చూపెడుతుంది ఇప్పుడు. కాకపోతే midnight 17 degrees దాకా అయితే టచ్ అయ్యి ఉంటుంది. సో అది ముచ్చట. చలో లెట్స్ గో. సో గాయస్, ఇది మన మంచాల్ రైల్వే స్టేషన్. లుక్ ఎట్ ద వ్యూ గాయస్. ఏమున్నది పొద్దున స్టేషన్ మొత్తం. కాకపోతే చలి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. సో గాయస్, ట్రైన్ వచ్చింది. Hello. So guys, oh my god bro, crazy. ఇది వచ్చేసి రామగుండం బీచ్ guys. ఏముంటది గాయస్? ఇప్పుడే కాజ్పేట్ స్టేషన్లో అయితే దిగినాం. సో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ హన్మకొండ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ బస్లో అటు మైబాద్కి అయితే వెళ్ళాలి. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్తా. సో గాయస్, ఇప్పుడే ఇంకొక బస్ స్టాండ్కి అయితే వచ్చినాం. దీన్ని తొర్రూరు అంటారు. సో ఈడికెళ్ళి మళ్ళీ ఇంకొక బస్ ఎక్కి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి. మళ్ళీ ఆడ ఆటో ఎక్కి మళ్ళీ మా విలేజ్కి అయితే పోవాలి. సో మీకు ఒక కోతిని అయితే చూపెడతా, చూడుర్రి. ఈ అమ్మాయిని ఎత్తుకొని వచ్చిన గాయస్, కిడ్నాప్ చేసిన ఈమెని. అది కాదు, ఈమె మా అన్న వాళ్ళ కూతురు. ఆవు చూపెట్టు, నీ ఫేస్ చూపెట్టు. హాయ్ గాయస్ అను. అన్నవా? నీ పేరేంటిది? ఇంట్రొడక్షన్ చేసుకో నీది. నువ్వు ఏ క్లాస్ అది అని చెప్పు. మా ఇంటికాడ అయితే బుర్ర కథ జరుగుతుంది. ఇది ఊర్లలో అప్పుడు అంటే విలేజ్లలో జరుగుతాయి. ఇట్లాంటి కథలు చెప్తా ఉంటారు. ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుంది ఏమన్నా? ఏం అర్థమైంది చెప్పు. మరి చూస్తున్నావు. ఇంటికి అయితే వచ్చినాం. దగ్గర ఒక 8 to 9 hours జర్నీ అయితే పట్టింది. సో ఇంకేం లేదు చెప్పనీకి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నన్ను తీసే కెమెరామ్యాన్ అయితే చూపెడతా. ఒక సెకండ్ ఆగండి. అగ్గో అయ్యో, ఏమైనా కెమెరామ్యాన్ ఏదో అట్లా తీసింది. ఇంకేం లేదు గాయస్, ఒక లైక్ ఉన్న ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. సైనింగ్ ఆఫ్ స్టాలిన్.